హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నరసింహమూర్తి. ఈరోజు మనం కోనోకార్పస్ యొక్క ప్రభావాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. ఈ కోనోకార్పస్ మొక్కలను విరివిగా నాటడం వల్ల పలు సమస్యలు తలెత్తున్నట్లుగా పరిశీలన తేలుతూ ఉంది. ఈ తీర ప్రాంతాల్లో పెరగడం వల్ల వేరు వ్యవస్థ చాలా డీప్గా పోతుంది. వీటిని అధిక సంఖ్యలో నాటడం వల్ల ఆయా ప్రాంతాల్లో తాగునీటి గొట్టాలు, భూగర్భ డ్రైనేజ్ పైపుల్లోకి చొచ్చుకొని పోయి చాలా డ్యామేజ్ చేస్తూ ఉంది. మన మర్రి రావి చెట్ల ఇవి చేస్తాయి. ఇది విదేశీ మొక్కలు కావడం వల్ల ఈ కొమ్మల అమరిక అనేది స్థానిక పక్షి జాతులకు గూడు కట్టుకోవడానికి కూడా అనుకూలంగా లేదు. అంతేకాకుండా ఈ యొక్క వేరు వ్యవస్థ చాలా లోతుగా పోయి రోడ్లను కూడా డ్యామేజ్ చేసిన సందర్భాలు చాలా వాటిలో మనం గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ వీటిని నిషేధించింది. అంతేకాకుండా ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా వీటిని గురించినటువంటి చర్యలు చేపట్టడానికి ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా ఎక్కువ వందల వేల సంఖ్యలో నాటడం వల్ల ఇవి మనకి పుష్పించినప్పుడు వాటిలో ఉన్నటువంటి పుప్పొడి రిండ్ల వల్ల ఆస్తమా రోగులకు కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నట్లుగా కొన్ని దేశాల్లో వీటిని గమనించడం జరిగింది. అయితే ఇది మన దేశం మొక్క కాదు. మనకి ఉత్తర అమెరికా ఖండం ప్రాంతంలోని ఫ్లోరిడా తీర ప్రాంతంలో పెరుగుతూ ఉంటుంది. బెహమాస్, వెస్టిండీస్, ఆఫ్రికా సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇది 1988 సంవత్సరంలో ఈ మొక్కను కువైట్ దేశంలో ప్రవేశపెట్టారు. ఎందుకంటే అక్కడ ఎడారులను తగ్గించడానికి, ఎడారీకరణను తగ్గించడానికి ఈ మొక్కలను పెట్టారు. ఎందుకంటే ఇది చాలా తొందరగా పెరుగుతుంది, చీడ పీడలను తట్టుకొని మంచిగా పెరుగుతుంది. కాబట్టి వీటిని ఎడారీకరణ తగ్గించడం కోసం నాటడం జరిగింది. అంతేకాకుండా ఇరాన్, ఇరాక్, కువైట్, పాకిస్తాన్ వంటి దేశాల్లో చాలా నాటారు. అయితే వెంటనే కొన్ని సంవత్సరాల లోపలనే వాటి యొక్క దుష్ప్రభావాలను కనిపెట్టి వాటిని పాకిస్తాన్ దేశం కూడా నిషేధించడం జరిగింది. కానీ మన దగ్గర ఇది చూడడానికి అందంగా ఉంటుంది, కోన్ షేప్ శంకు ఆకృతిలో ఉంటుంది. కాబట్టి వీటిని తీసుకొచ్చి చాలా వేల సంఖ్యలో, వందల సంఖ్యలో నగరాలు, పట్టణాలు అయితే ఏమి రకరకాల ప్రాంతాల్లో ముఖ్యంగా తీసుకున్నట్లయితే రహదారుల వెంబడి మనకి చూస్తే మన కాజీపేట నుండి భువనగిరి దాకా కూడా జాతీయ రహదారి మధ్యలో మంచిగా చూడడానికి అందంగా ఉంటుంది, నాటడం జరిగింది. కాకపోతే వాటి యొక్క దుష్ప్రభావాలు చాలా ఉన్నాయి. ఇలా నాటుకుంటూ పోతే జీవ వైద్యులు కూడా దెబ్బతింటుంది. ఎందుకంటే పక్షులు కానీ ఈ జంతువులు కానీ ఎటువంటి ఉపయోగం లేదు. మనం చెప్పుకున్నట్లుగా అసలు ఏ పక్షి కూడా దీని మీద గూడు పెట్టే అవకాశం లేదు. ఇలాంటి చాలా దుష్ప్రభావాలు ఉన్నాయి. కాబట్టి మనం వీటిని తొలగించి ఏదో మీకు కావాలనుకుంటే ఒకటి అరా చిన్న చిన్న గార్డెన్స్లో కానీ రోడ్ వెంబట నాటుకుంటే ఏం కాదు. కానీ వందల సంఖ్యలో, వందలు వేల సంఖ్యలో నాటడం వల్ల జీవ వైవిధ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వీటిని మెల్లిమెల్లిగా తొలగించి వాటి స్థానంలో మన చాలా మొక్కలు స్థానికంగా దొరుకుతాయండి. మనకి ఇప్పుడు రహదారి మధ్యలో నాటుకునే మొక్కలైతే రేల కావచ్చు, మనకి దేవకాంచనము, పారిజాతము, పొగడ చాలా అందంగా ఉండి అది కూడా శంకు ఆకృతిలో ఉంటుంది. దాన్ని నాటుకోవచ్చు. మనకు చాలా మొక్కలు ఉన్నాయి. వాటి ద్వారా కూడా మేము రకరకాల వేదికల ద్వారా మేము చెప్తానికి సిద్ధంగా ఉన్నాము. అంతేకాకుండా రోడ్డు ఇరువైపులా మనకు పెద్ద పెద్ద నీడనిచ్చే మొక్కలు ఉన్నాయి. నిద్ర గన్నేరు కావచ్చు, లేకపోతే వేప, మనకు రావి, మనకి ఇంకా చూసుకున్నట్లయితే దిరిసెన చాలా బాగుంటుంది. నెమలినార కావచ్చు, మరి తెల్ల మద్ది, ఇలాంటివి చాలా మంచి మంచి స్థానికమైనటువంటి మొక్కలు ఉన్నాయి. వాటిని నాటుకొని మనకి వాటిని ఎంకరేజ్ చేయడం వల్ల లోకల్ ఉండే బర్డ్స్ వాటి మీద నెస్టింగ్ పెట్టుకుంటాయి, గూళ్ళు కట్టుకుంటాయి, రకరకాల జంతువులు కూడా ఆవాసాన్ని ఇస్తాయి. ఈ రకంగా చూసినట్లయితే ఈ కోనోకార్పస్ మొక్కలని మెల్లిమెల్లిగా మనం తగ్గించుకొని స్థానికంగా దొరికే మొక్కలను మనం నాటడం వల్ల ఇప్పుడు జరగబోయేటువంటి వన మహోత్సవం కావచ్చు, రకరకాల కార్యక్రమాల్లో మనం వీటిని చేసుకోవడం ద్వారా మనం ముందుకు పోవచ్చు. అంతేకాకుండా ఏవైతే విదేశీ మొక్కలను, ఇలాంటి కోనోకార్పస్ మొక్కలను నాటేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మనకు శాస్త్రవేత్తలు కావచ్చు, లేకపోతే ప్రొఫెసర్స్ కావచ్చు, లేకపోతే వారి యొక్క సలహాలు తీసుకొని ముందుకు పోయినట్లయితే మనకు మంచి ఫలితాలు సాధించవచ్చు. మనకు స్థానికంగా ఉన్నటువంటి జీవ వైవిధ్యతను కూడా మనం కాపాడడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్ అనే ఈ యూట్యూబ్ ఛానల్లో మీకు మంచి మంచి వీడియోలు, రకరకాల మొక్కల మీద వాటి వింతల విశేషాలపై మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాము. అలాంటివి తెలుసుకోవాలని ఉందా? మీరు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి గంట లేదా బెల్ బటన్ నొక్కండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి, షేర్ చేయండి. అందరికీ, మిత్రులకి, తెలిసిన వాళ్ళకి, స్టూడెంట్స్కి, మొక్కల మీద ఆసక్తి ఉన్న అందరికీ షేర్ చేయండి. అంతేకాకుండా లైక్ చేయండి. కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీకు సంబంధించినటువంటి అనుభవాన్ని, ఈ యొక్క
యూట్యూబ్ చూసిన తర్వాత మీరు తెలుసుకునే విషయాన్ని దయచేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.